హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిల్లలు ఎంతో ఇష్టపడే చికెన్ కట్లెట్స్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా చేసిచ్చారంటే పిల్లలు బయట ఫుడ్ అడగనే అడగరు, ఇష్టంగా కూడా తింటారు. ప్రాసెస్ కూడా ఎక్కువగా టైం ఏం పట్టదు, 15 to 20 మినిట్స్లో అయిపోతుందండి. ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకోండి. ఒక ప్యాన్లో ఇది వేసుకున్నాక ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఒక 150 ml వాటర్ అండి. ఈ చికెన్ కుక్ అవ్వడానికి, ఇలా కుక్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది అనుకుంటే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ కూడా పట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉడుకుతున్నప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి. కానీ మిక్సీలో వేసి చేసుకున్న దానికన్నా ఇలా కుక్ చేసి చేయడం వలన సాఫ్ట్గా ఉంటాయి, పిల్లలు తినేప్పుడు ఇష్టపడతారు. ఇప్పుడు వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయేప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొక 1 మినిట్ పాటు వేయించుకుంటే ఇలా అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి, చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక చాపర్ తీసుకొని అందులోకి చల్లారిన ఈ చికెన్ పీసెస్ని వేసి స్మాష్ చేసుకోవాలండి. లేదు అంటే మీరు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. ఇలా స్మాష్ చేసుకుంటే ఒక 30 సెకండ్స్లో అయిపోతుంది, ఎక్కువగా టైం కూడా పట్టదు. చూసారా, ఇలా స్మాష్ అవ్వాలి. సేమ్ కీమా టైప్ అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి త్వరగా అయిపోయింది. ఇదంతా బౌల్లోకి తీసుకున్నాక ఇందులోకి ఒక 3-4 పొటాటోలు ఉడికించుకోవాలండి. నేనైతే చిన్న సైజు తీసుకున్నాను, మీరు పెద్ద సైజు తీసుకుంటే ఒక 2 పొటాటోస్ సరిపోతాయి. పొటాటోస్ని కూడా స్మాష్ చేసుకోవాలి. ఈ పొటాటో వేయడం వలన చికెన్ బైండింగ్గా అవుతుంది, బాగుంటుందండి టేస్ట్ కూడా. ఇప్పుడు ఈ పొటాటో మిశ్రమాన్ని కూడా ఈ చికెన్లోకి యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర, ఒక ఆనియన్ను పీసెస్లా కట్ చేసి వాటిని కూడా ఈ విధంగా ఫైన్గా చాప్ చేసుకోవాలి. అప్పుడే చికెన్లో కలిసిపోయి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది చికెన్లోకి యాడ్ చేసుకున్నాక ఇందులోకి మనం టేస్ట్కి తగినట్లుగా స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి. ఒక 7-8 మిరియాలని క్రష్ చేసి వేసుకోండి, ఫ్రెష్గా వేసుకోండి. మీకు రుచికి తగినట్లుగా కారం కూడా వేసుకోవాలి. జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, టేస్ట్కి తగినట్లుగా సాల్ట్, ఒక పించ్ గరం మసాలా ఎక్కువగా వేసుకోకండి, స్పైస్ ఎక్కువగా అవుతుంది. ఒక చెక్క నిమ్మరసం పిండుకోండి. ఇదంతా ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఉప్పు కారం ఏమైనా పడితే ఇక్కడ యాడ్ చేసుకొని కలుపుకోండి. అదేవిధంగా ఒక 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. కార్న్ఫ్లోర్ వేయడం వలన పై లేయర్ అనేది క్రంచీగా ఉంటుంది, టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఇప్పుడు చేతికి బటర్ అయినా, ఆయిల్ అయినా, గీ అయినా ఏదైనా అప్లై చేసుకొని స్ప్రెడ్ చేసుకొని ఇలా కొంచెం కొంచెం పూరి పిండంత బాల్ తీసుకొని స్ప్రెడ్ చేసుకోండి. రౌండ్గా కట్లెట్ షేప్లో రౌండ్గా చేసుకోవచ్చు, లేదంటే పొడవుగా కూడా చేసుకోవచ్చు అండి. డైమండ్ షేప్లో కాజు బర్ఫీ చేసాం కదా, ఆ షేప్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కట్లెట్స్ని బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసుకోవాలి. మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ లేనట్టయితే బ్రెడ్ టోస్ట్లు ఉంటాయి కదా, వాటిని మిక్సీ పట్టుకొని కూడా డిప్ చేసుకోవచ్చు అండి. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ ఆరిపోతే ఇలా గట్టిగా అవుతాయండి. ఇప్పుడు వీటిని షాలో ఫ్రై చేసుకోవాలి. మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, నేనైతే ప్యాన్ ఫ్రై చేస్తున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కట్లెట్స్ని 1 by 1 వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి, పిల్లలు అయితే ఇష్టపడతారు. ఇలా 1 by 1 యాడ్ చేసుకున్నాక ఒక 1 మినిట్ పాటు ఉంచి తర్వాత టర్న్ చేసుకోండి. ఈ కలర్ వస్తే సరిపోతుందండి, మరీ ఎక్కువగా కలర్ వస్తే పైన చేదు వస్తుంది, టేస్ట్ చేంజ్ అవుతుంది. అందుకని ఈ కలర్ వచ్చాక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కట్లెట్ తయారైపోయినట్లే. ఇలా చేసిచ్చారంటే పిల్లలు ఫిదా అయిపోతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.